మరి చిన్న హాస్పిటల్ని మోడీ గారు స్పెషల్గా వచ్చి, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఆ ఒక్క కార్యక్రమం మీదే వచ్చి ఆ హాస్పిటల్ని ఓపెన్ చేసి వెళ్తే అది ఏమన్నా రోడ్డు పక్కన చిన్న క్లినిక్కా మోడీ గారు ఓపెన్ చేయడానికి? ఆ మాత్రం కూడా మీరు తెలుసుకోరా? ఆ మాత్రం సమాచారం లేకుండానే మీడియాలో డిబేట్లు పెట్టేస్తారు, డిబేట్లకు వచ్చి పాల్గొంటారు, ఇష్టం వచ్చినట్టు నచ్చిన భాషలో మాట్లాడేస్తారా? మీరు ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సింధు హాస్పిటల్ అంటే వాట్ ఈజ్ సింధు హాస్పిటల్ అని, ఆయనకి అక్కడ జరుగుతున్నది ఏంటి, ఆయనకి ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడున్న స్పెషలిస్టులు ఎవరు, ఏం జరుగుతుందని. ఇది కాకుండా కుటుంబ సభ్యులు రెచ్చగొట్టడం, ట్రీట్మెంట్ ఎలాగుంటుందో అని వాళ్ళ ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల చేత మీరు అక్కడ ఆ వాతావరణాన్ని పాడు చేయడం. అసలు మేమందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం, ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? సమీకరించు, బోధించు, పోరాడు అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే శుభ్రంగా విడదీయండి, మొక్కలు చేయండి, కొట్టేసుకునేలా చేయండి అని చెప్తున్నారు. రెండే విషయాలు ఇవన్నీ మాట్లాడిన దాంట్లో అన్ని విషయాలు అక్కర్లేదు. సాక్షాత్తు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వ్యక్తి, హైయెస్ట్ పదవిలో రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారి గురించి, ఒక చనిపోయిన వ్యక్తి గురించి, కులాల గురించి మాట్లాడడం అంటే ఎంత తప్పు అనేది మనకు అర్థమవుతుందా లేదా? దేని గురించి మాట్లాడతారు? మీకు ఇక్కడ 3 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, జగన్ గారిని బ్యాడ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే సీనియర్ ఉద్యమ నాయకుడు, అన్ని పదవులు నిర్వహించిన వ్యక్తి, ఆయన్ని మీరు బ్యాడ్ చేయాలనుకుంటున్నారా? లేదా కాపు జాతిని మీరు అవమానించాలనుకుంటున్నారా? మూడోదే, మీరు కాపు జాతిని అవమానించాలని అనుకుంటున్నారా అని అడుగుతున్నాం మేము. వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేన, కాంగ్రెసా, కమ్యూనిస్టా, బీజేపీయా, అన్నీ కాదు. మేము కాపు జాతిలో పుట్టాం కాబట్టి అభిమానంగా మాట్లాడుతున్నాం. మాకు అందరూ సమానమే. ఇంచుమించుగా 3.5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో అందరూ ఉన్నాం. అన్ని కుటుంబాలు మమ్మల్ని ఆడపడుచుగా, ఆయన అన్నదమ్ముల్లా, తండ్రిగా అందరినీ భావించి, అందరికీ సేవ చేసి, అందరికీ అందుబాటులో కులాల రహితంగా, కులాలకు అతీతంగా సేవలు అందించేవాళ్ళం. అందిస్తున్నాం కూడా, చివరి వరకు అందిస్తాం. మీరు ఏం చేస్తున్నారు? మేమేదో పార్టీ మీటింగు మేము వెంటనే పెట్టావా? పోనీ మా పార్టీ ఎవరైనా గొప్పగా వెంటనే పెట్టారు. 2 సంవత్సరాలు అయింది. నువ్వు 2 సంవత్సరాలు అయిన తర్వాత అది కూడా పోనీ రహస్యంగా వీళ్ళని పిలుచుకుని చేయలేదే? వారం రోజుల నుంచి అందరినీ గౌరవంగా మన ఇంటికి రండి, అందరం కలిసి కూర్చుందామని చెప్పి అది కూడా బోర్డు కూడా పెట్టాం. వైఎస్ఆర్సీపీ ముఖ్య కాపు నేతల సమావేశం అని పెట్టుకుని మేము ఏదో 4 విషయాలు ఈ 2 సంవత్సరాల్లో కాపులకి ఎవరికి